ఇదో కర్నూలు డిస్ట్రిక్ట్ మధికేర మండలం అంప గ్రామంలో మన తిప్పైస్వామి పొలం మనం ఉన్నాము. ముందుగా ఎస్ఎల్ఎస్ న్యూట్రీ కిట్ గురించి అది ఏ విధంగా పనిచేసింది, ఎలా పనిచేసింది అన్న ద్వారా నమస్తేనా. ఎస్ఎల్ఎస్ న్యూట్రీ కిట్ ఏ విధంగా పనిచేసింది అన్న? 2 కటింగ్లు అయిపోతే అంత కొండాకు తెగి వచ్చింది. ఏం చేయాలో అనుకుంటే ఎస్ఎల్ఎస్ న్యూట్రీ కిట్ బాగుంది, వాడండి, మళ్ళా ఎగురు వచ్చి మాకు ఫస్ట్ నుంచి వస్తుందని చెప్పింటే వాడినాము. రిజల్ట్ అయితే సూపర్ గా ఉంది. బాగా అంత కొండాకు తెగిలంత పోయి అంత నీట్ గా బ్లాక్ వచ్చేసి మొత్తం ఫస్ట్ ఎట్లుందో వచ్చింది. ఫస్ట్ కటింగ్ ఉన్నట్లే ఉంది. కాపు కానీ కాపు సైజ్ ఎట్లా వచ్చింది, కలర్ గా అంత బ్లాక్ వచ్చింది. యాడేగా నేను కొండాకు తెగులు అనేది లేదు. కొండాకు తెగులు వస్తే చెట్టు అభివృద్ధి కాదు, ఆటికి ఆగిపోయి అంతా నిలబడిపోతుంది. ఇంకా కటింగ్ ఏం చేయాలి రా, చెట్లు తీసేయాలనుకునే టైంలో ఎస్ఎల్ఎస్ న్యూట్రీ కిట్ బ్యాగ్ వాడినారు. ఎన్నిసార్లు వాడినారన్నా? 2 సార్లు వాడినారు. 2 సార్లు. ఎకరాకి బ్యాగ్ బాగా వచ్చింది రిజల్ట్. ఎంతమంది రైతులు వాడినారన్నా? వాడినారు. బాగుంది న్యూట్రీ కిట్. మేము 4-5 సంవత్సరాలు పెట్టినాము. ఎప్పుడైతే కొండాకు తెగులు వచ్చిందంటే వాటికి కటింగ్ ఆగిపోయేది, గ్రోత్ కూడా ఆగిపోయేది. ఎన్ని మందులు కొట్టినా ఏం కొట్టినా మాకైతే ఏం రిజల్ట్ లేదు. ఇప్పుడు ఈ న్యూట్రియన్స్ ఇచ్చడం వల్ల ఇందులో సింగిల్ న్యూట్రియన్స్ కొట్టినా అంత పెద్ద రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఒకే బ్యాగ్ లో మనకి 12 రకాల న్యూట్రియన్స్ ఉంటాయి. ఇవి సపరేట్ ప్యాకింగ్ ఉంటాయి. డ్రిప్ ద్వారా ఇచ్చినారా, సాయిల్ అప్లికేషన్ ద్వారా ఇచ్చినారా? డ్రిప్ ద్వారా ఇచ్చినారు. బాగుంది రిజల్ట్. మొత్తానికి ఇదంతా తెగులు వచ్చేది తోటంతా. మొత్తం ఇప్పుడు మా నుంచి ఒక 20 మంది రైతులు వాడిచ్చినాము. అందరికంటే రిజల్ట్ ఉంది, మాదే కాదు. ఓకేనా, థ్యాంక్ యూ.